హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతిస్ జర్నీ అండి. చెప్పాను కదండి, నేనైతే రీసెంట్గా నా ఛానల్ నేమ్ చేంజ్ చేశాను. ఇప్పుడైతే శ్రవంతిస్ జర్నీ పెట్టాను. ప్రీవియస్ నేమ్ అయితే వేరే ఉండేది కదా ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. నేనైతే మల్టీగ్రెయిన్ దోశకు నేను ఎలా నానబెట్టుకుంటానో అన్ని పప్పులన్నీ మీకైతే వీడియో చూపిస్తానండి. పిల్లలకైతే ఏవైనా పెట్టాలంటే ఇలాంటి టైంలోనే మల్టీగ్రెయిన్వి హెల్తీగా పెట్టాలన్నా ప్రోటీన్స్ ఫుడ్ పెట్టాలన్నా ఇవన్నీ ఈ సమ్మర్ సీజన్లోనే. సో నేనైతే సింపుల్గా దోశ కోసం ఎలా నానబెట్టుకుంటానో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక క్వాంటిటీ అన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ మినపగుండ్లు తీసుకోవాలండి. ఫస్ట్ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు. నేనైతే కొద్ది క్వాంటిటీ తీస్తున్నాను, ఎందుకంటే ఎక్కువగా తినరు కదా, ఏదైనా ఎక్కువ రోజులు తినరు. సో నేనైతే 1 గ్లాస్ మినపగుండ్లు తీసుకున్నాను. ఆ తర్వాత రాగులు ఉంటాయి కదండి, అది కూడా సేమ్ 1 గ్లాస్ తీసుకున్నాను. మనం ఏవి తీసుకున్నా ఈక్వల్గా తీసుకోవాలి, మినపగుండ్లు అయినా రాగులైనా. ఆ తర్వాత నేనైతే పజ్జొన్నలు తీసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ 1 గ్లాస్ తీసుకుంటున్నాను. ఇవి నేనైతే అందులో రాళ్ళు పుల్లలు ఉండే వేరే పక్కకు పెట్టాను, ఒక బౌల్లో పెట్టి వేసుకున్నాను. ఇది కూడా 1 గ్లాస్ తీసుకుంటున్నాను నేను. ఇలా ఇవన్నీ మొత్తం ఒకటేసారి కలిపి నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లాస్ట్గా అయితే రైస్ అండి 2.5 గ్లాస్ తీసుకోవచ్చు, లేదా 3 గ్లాసెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను. అవి కూడా వేసుకొని ఒక 4 to 6 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. మంచిగా నానతాయండి, ఎంత మంచిగా నానితే అంత టేస్టీ వస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3-3:30 అలా అవుతుంది టైము. ఇప్పుడు నానబెట్టుకుంటే 7 వరకల్లా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. మంచిగా నానిపోతాయి. ఈ సమ్మర్ టైంలో అయితే కొంచెం లేట్గా నానబెట్టుకోవడం బెటర్. ఎక్కువ పులిసిన కూడా అంత టేస్ట్ ఉండదు. సో నేనైతే 3:30 ఆ టైంలో అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఇదైతే 2 times మంచిగా వాష్ చేసుకొని ఆ తర్వాత నానబెట్టేసుకోవాలండి. కొంచెం ఈ సమ్మర్లో ప్లస్ పాయింట్ ఏంటంటే లేట్గా నానబెట్టినా కూడా లేట్గా మిక్సీ పట్టుకున్నా మంచిగా పొంగుతుంది. అందుకే నేనైతే ఇప్పుడైతే నానబెట్టేసాను. ఆ తర్వాత సమ్మర్ అయితే వచ్చేసింది కదండి. సమ్మర్లో మనకు ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏంటివి? మ్యాంగోస్, అలాగే వాటర్ మిలాన్. ఇవైతే ఈ సీజనల్ ఫ్రూట్స్ కదా, మనమైతే ఫుల్గా తినాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ తర్వాత సీజన్ అయిపోతే ఎలాగో మనకు దొరకవు, అంత టేస్ట్ కూడా ఉండదు. ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయితేనే మంచి టేస్ట్ ఉంటాయి. నాకైతే ఈ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అండి. హైదరాబాద్లో వచ్చేసి ఏప్రిల్ నుండే స్టార్ట్ అయిపోయాయి మ్యాంగోస్. కాకపోతే అప్పుడు ఎక్కువగా తెచ్చుకున్నాము, అంత టేస్ట్ లేవు, చాలా పుల్లగా. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి మాత్రం ఎక్కడ చూసినా మ్యాంగోసే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాత్రం చాలా తీయగా ఉంటున్నాయి, బాగుంటున్నాయి. కట్ చేసుకుని తిన్నా బాగుంటున్నాయి, అలాగే వీటిని జ్యూసెస్ వేసి చేసుకున్న బాగుంటాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జ్యూస్ చేసుకున్న తర్వాత చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే ఫుల్గా ఏదైతే అయింది మ్యాంగోస్ మాత్రం తినేసేయాలి ఫస్ట్. ఆ తర్వాత ఏదైనా చూసుకోవాలి. నేనైతే మ్యాంగో అయితే జ్యూస్ తాగాలనిపిస్తుందండి, ఎందుకంటే కొంచెం ఎండగా ఉంది, ప్లస్ 3:30-4 ఆ టైంలో అయితే జ్యూస్ చేసుకొని తాగాలనిపిస్తుంది కదా ఎవరికైనా. అందుకే నేనైతే ఫస్ట్ దీన్ని మనం పైన తొక్క మొత్తం తీసేసి జ్యూస్ చేసుకోవాలి. సేమ్ నేను కూడా అలాగే ఇంకా తొక్క తీసేసి జ్యూస్ చేసుకుంటాను. ప్రాసెస్ మాత్రం చూసేయండి.
వావ్, చాలా టేస్టీగా ఉంది. నేనైతే చెప్తున్నాను, మస్తు తీయగా ఉందండి. మంచిగా అయినా కూడా నేను షుగర్ బాగా ఎక్కువ వేయలేదు, కొంచెం వేసాను, కానీ చాలా టేస్టీగా ఉంది. నాకైతే మస్తు అనిపించింది. మనం బయట జ్యూస్ సెంటర్లో వెళ్ళి తాగడం కంటే ఇలా ఇంట్లో ఆర్గానిక్గా చేసుకోవడం చాలా బెటర్, చాలా బాగుంటుంది. వీళ్ళైతే పిల్లలకు ఒకవేళ జ్యూస్ తీసుకోవడం వాళ్ళకైతే జ్యూస్ కంపల్సరీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేయకుండా చిక్కగా చేసుకున్నాను, ఎందుకంటే చిక్కగా ఉంటే బాగుంటుందని. ఎంత లూజ్గా ఎందుకు, బయట జ్యూస్ సెంటర్లో తాగినప్పుడు అలాగే లూజ్గా ఉంటుంది, ఇంటి దగ్గర లూజ్ ఎందుకని చెప్పేసి ఇంట్లో అయితే నేను కొంచెం థిక్గా చేసుకొని తాగుతున్నాను. చాలా బాగుంది. నాకైతే ఒక గ్లాస్ తాగుతుంటే ఇంకా తాగాలనిపించిందండి. అయ్యో, టూ మ్యాంగోస్ ఎందుకు చేసుకోలేదు అనిపించింది, మస్తు అనిపించింది. ఒక గ్లాస్ సరిపోలేదు నాకు, మళ్ళీ నేను ఇంకో గ్లాస్ అది చేసుకొని తాగడానికి చేస్తాను, ఎందుకంటే మస్తు ఉందండి. నేను ఇంకో గ్లాస్ చేసుకొని తాగుతాను. ఒక తాగితే తృప్తిగా తాగాల, లేకపోతే లేదు. ఓకే ఫ్రెండ్స్, నా మ్యాంగో జ్యూస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మ్యాంగో జ్యూస్ చేసుకొని తాగండి, పిల్లలకి చేసి ఇవ్వండి. సమ్మర్లో అయితే మంచిగా బయటికి వెళ్ళకుండా ఇంటికన్నే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మంచి మంచి జ్యూసెస్ అవన్నీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి, బాయ్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్.